మీ అందరికీ నా వందనాలు. దేవుడు గతించిన కాలం అంతట్లో నుండి మరి నన్ను, నా కుటుంబాన్ని, అలాగే మనందరినీ కాచి కాపాడి ఆదరించారు. ఈ దినము ఆయన సన్నిధిలో సజీవులుగా ఉండి మళ్ళీ ఆయన ఆరాధించుటకు ఇచ్చిన ఈ సమయమును బట్టి దేవునికి వెళ్ళలేని కోట్లాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవుని నామ స్తోత్రం. మరి ముఖ్యంగా నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, మరి కిందటి వారం కూడా మీకు తెలియపరిచాను. మా రెండో అబ్బాయి రాజుకి మరి ఈ నెల 26వ తేదీన బుధవారం వివాహం జరిగించబోతున్నారు కనుక మరి మీరందరూ ప్రార్థించమని మిమ్మల్ని కోరాము. మీరు ప్రార్థిస్తున్నారని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఆ కార్యక్రమం అంతటికీ దేవుడే అధ్యక్షుడిగా ఉండి జరిగించినట్లు మరి మీరందరూ మరలా ప్రార్థన చేయండి. మరి కార్డులు నిన్నే వచ్చాయి, దేవుని నామ స్తోత్రం. మరి అందరికీ కార్డులు ఇవ్వటానికి కాదు, కానీ మన సంఘం అంతటికి, అంటే మన సంఘం మన కుటుంబం అన్నమాట. సంఘం అంటే ఒక కుటుంబం కాబట్టి మన కుటుంబం అంతటికి ఒకే కార్డు మన పాస్టర్ గారి చేతికి ఇచ్చాను. కాబట్టి వారు కూడా మరి ప్రకటన చేస్తారు. కనుక మీరందరూ కూడా వివాహానికి హాజరవ్వాలని, రావాలని ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. తప్పకుండా రండి, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన అనగా దేవుని నామ స్తోత్రం, దేవునికి మనవి చేయటం, దేవునితో మాట్లాడటం. కాబట్టి మీరందరూ ప్రార్థన చేయాలని మరి మీ అందరినీ కోరుతున్నాను. దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్.